అమెరికన్ ఎకానమీలో కన్సూమర్ స్పెండింగ్ ఏదైతే వినియోగదారులు స్పెండింగ్ చేస్తారో ఆ స్పెండింగ్ బాగా తగ్గే అవకాశం ఉంది. స్పెండింగ్ తగ్గితే కనుక ఖచ్చితంగా వస్తువులు వీటన్నిటికి సంబంధించి చాలా చేంజెస్ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కంప్లీట్గా కన్సూమర్ స్పెండింగ్ పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది భవిష్యత్తులో అమెరికాలో. తర్వాత అమెరికన్ బిజినెస్ ఇండెక్స్ కానీ అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా స్లో డౌన్ అవుతున్నాయి. తర్వాత ఫెడరల్ రేట్ కట్స్, మనకు తెలుసు మన సెంట్రల్ బ్యాంక్ లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ ఉందన్నమాట. వీళ్ళు కూడా అంత ఈజీగా రేట్ కట్స్ అనౌన్స్ చేసే అవకాశం కనిపించట్లేదు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం కూడా అక్కడ కనిపించట్లేదు అనమాట. కాస్త ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మళ్ళీ ఎకానమీ బూస్టప్ అవుతుంది. కానీ అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వేచి చూసే టెండెన్సీ కనిపిస్తుంది. వాళ్ళు ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే రేట్ కట్స్ చేసే అవకాశం కనిపించట్లేదు. అండ్ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. మొత్తానికి ట్రంప్ ట్రేడ్ వార్ కావచ్చు, తర్వాత అమెరికాలో స్లో డౌన్ అవుతున్న జీడిపి గ్రోత్ రేట్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, కన్సూమర్ స్పెండింగ్ కన్సూమర్ సెంటిమెంట్స్ డిక్లైన్ అవడం కావచ్చు, రీటైల్ సేల్స్ తగ్గటం కావచ్చు, ఇవన్నీ అమెరికాలో జరగబోతున్నాయి అంటూ చాలా రేటింగ్ ఏజెన్సీస్ అమెరికాలో రెసెషన్ రాబోతుంది, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో రెసెషన్ వస్తే దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద పడబోతుంది అని చెప్పి దాదాపు 60% ఛాన్స్ ఉంది అమెరికాలో 2025 చివరికల్లా రెసెషన్ రావడానికి అని చెప్పి పెద్ద పెద్ద రేటింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి.